అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: విజయనగరం జిల్లాలో సాగులో ఉన్న పంటల పరిస్థితి, రాబోయే ఖరీఫ్కు ముందు జాగ్రత్తలు, ఉద్యాన పంటల్లో విస్తరిస్తున్న సర్పిలాకార తెల్లదోమ సమగ్ర నివారణ, వరిగడ్డిని కుప్పగా చేసే బేలర్ వాడకం ప్రయోజనాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. రబీ సీజన్ చివరికి వచ్చింది. జనవరి, ఫిబ్రవరి మాసంలో వేసిన మొక్కజొన్న, నువ్వు వంటి పంటలు ఆఖరి దశలో ఉన్నాయి. ఈ సమయంలో ఉన్న అధిక ఉష్ణోగ్రతలకు ఈ పంటల్లో కొన్ని యాజమాన్య చర్యలు చేపట్టాలి. పంట కోతల అనంతరం ఖాళీ పొలాల్లో మనం చేపట్టే చర్యలే తర్వాతి సంవత్సరం వచ్చే పంటల దిగుబడిని నిర్దేశిస్తాయి. విజయనగరం జిల్లాలో ప్రస్తుత పంటల పరిస్థితి, రాబోయే ఖరీఫ్కు ముందు జాగ్రత్తగా చేపట్టాల్సిన చర్యలను సూచిస్తున్నారు విజయనగరం ఏర్వాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె లక్ష్మణ్. చాలా వరకు ఈ యొక్క రబీలో పండించేటటువంటి పంటలు కోత దశకు చేరుకున్నాయి. ఎవరైతే కొంచెం ఆలస్యంగా వేసినటువంటి మొక్కజొన్న పంట ఉందో అది ఇప్పుడు కొంతవరకు కోత దశలో ఉంది. ఉష్ణోగ్రతలు చాలా అధికంగా ఉండటం వలన కానీ పంటలు చాలా వరకు వడలిపోవడం అనేది జరుగుతుంది. ఇంకా 15 రోజుల కంటే పైన పొలంలో ఉండవలసినటువంటి పంట ఉన్నట్లయితే చివరి దశ కాబట్టి తప్పనిసరిగా ఒక పల్లచెట్టి నీటి తడి మొక్కజొన్నకు ఇవ్వాలి. చాలామంది రైతులు ఏంటంటే జనవరి మాసాంతం తర్వాత ఫిబ్రవరి నెలలో కూడా ఈ యొక్క నువ్వుల పంటని వేయడం జరుగుతుంది. ప్రస్తుతం పూత దశ నుంచి పిందె వచ్చేటటువంటి దశలో ఉంది. అయితే ఈ యొక్క నువ్వు పంటను సాధారణంగా మనం ఏంటంటే వర్షాధారంగా ఎక్కువగా పండిస్తాం కాబట్టి దీనికి నీటి వసతి ఇచ్చేటటువంటి అవకాశం ఉండదు. నేలలో తడి లేకపోవడం మూలంగా నేల నుంచి పోషకాలను తీసుకునేటటువంటి పరిస్థితి ఉండదు. ఈ యొక్క పూత దశలో ఉన్నటువంటి పంటకైతే ఈ యొక్క 3 పందముదులు 5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని ఒకసారి పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క ఆకుల ద్వారా పోషకాలు అంది ఈ యొక్క పెరుగుదల వచ్చి పిందె కూడా కట్టడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా పిందె దశలో ఉన్నటువంటి ఈ యొక్క నువ్వు పంట ఉన్నట్లయితే దానికి మనం పొటాషియం నైట్రేట్ 5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే వచ్చినటువంటి పిండి అంతా కూడా కాయ కట్టడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ యొక్క తొలి దశలో వేసిన మొక్కజొన్న కానీ తర్వాత నువ్వుల పంట కోత అయిపోయినటువంటి నేలల్లో అయితే వీలైనంత వరకు మన పంట వ్యర్థాలతో నేలని మనం ఒక్కసారి వీలైతే కప్పుకున్నట్లయితే మంచిది. కొన్ని రోజుల తర్వాత ఇది కూడా కుళ్ళిపోతుంది కాబట్టి ఇది కూడా సేంద్రియ పదార్థం రూపంలో నేలలో మనం కలిదున్నుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ యొక్క వేసవి కాలంలో పశువు సంబంధమైనటువంటి ఎరువుల్ని అంటే పేడ గత్తంను కానీ లేదంటే ఇంకేమైనా సేంద్రియ రూపంలో ఉన్నటువంటి ఎరువుని తప్పనిసరిగా అందించుకోవాలి. ఈ యొక్క గత్తము కుప్పల్ని నేలపై వేసి దాన్ని అలా ఉంచడం జరుగుతుంది. దీనివలన కూడా ఎండ వేడి కారణంగా దానిలో ఉన్నటువంటి పోషకాలు కూడా ఆవిరైపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మన యొక్క గత్తాన్ని వేసుకొని ఒకసారి దున్నుకున్నట్లయితే అది నేలలో కలిసిపోయి నేల యొక్క సేంద్రియ పదార్థం రూపంలో మారేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ గోగు పంటని ఏదైతే ఉగాది తరువాత విత్తి మనకి ఆగస్టు నెల వరకు దాదాపు 150 రోజులు ఉండి అప్పుడు ఆగస్టు నెలలో ఎప్పుడైతే ఈ యొక్క నీరు అందుబాటులో ఉంటుందో దీన్ని కుల్లవేయడం అనేది జరిగేది.
తర్వాత అదే నేలలో ఈ యొక్క వరి పంటను వేసుకోవడం అనేది జరిగేది. కాబట్టి రైతులు ఏంటంటే గోగుని ఒక అదనపు పంటగా వేసుకోవాలి. ఎప్పుడైతే వర్షాలు పడతాయో ఆ వర్షాలకి ఒక దుక్కు దున్నుకొని ఈ యొక్క గోగు విత్తనాన్ని కానీ మనం నేలలో చల్లుకున్నట్లయితే మన ఉత్తర కోస్తా జిల్లాల్లో పడేటువంటి అడపాదడపా వర్షాలకి వేసవి కాలంలోనైనా కూడా గోగు పంట పెరుగుతుంది. అయితే ఇది పెరగడమే కాకుండా ఏంటంటే నేలకి అధిక వేడిమి తగలకుండా కూడా నేలను కాపాడుతుంది. ఉష్ణోగ్రతను కూడా కొంతవరకు అదుపులో ఉంచుతుంది. తర్వాత ఏంటంటే ఇది కోత దశలో చాలా ఎక్కువగా దీని యొక్క ఆకులు నేలలో రాలడం జరుగుతుంది. వాటిని మనం కనిదున్నుకున్నట్లయితే సేంద్రియ పదార్థం కూడా మొక్కకి అందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ గోగు పంటను వేసుకున్నట్లయితే మనకు ఒక అదనపు పంట రావడమే కాకుండా తర్వాత దాన్ని మనం సాధారణంగా పంటలు ఏ పంట అయితే ఆ పంట పండించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా నేల ద్వారా కూడా కొన్ని రకాలైనటువంటి తెగుళ్ళు కానీ కీటకాలు కానీ సమస్య అధికమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా ఒకసారి వేసవి దుక్కు చేసుకోవాలి. ఈ నేలలో ఉండేటటువంటి ఈ యొక్క శిలీంద్ర బీజాలు కానీ కోశస్థ దశలు కానీ ఎండకి తగలడం మూలంగా అవి చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా పక్షులు కూడా వాటిని వేరుకొని తినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తదుపరి దశలలో ఈ యొక్క పంట వేసినప్పుడు వాటికి ఆశించేటటువంటి ఇది కూడా తగ్గిపోతుంది. ఒకసారి నాటితే ఏళ్ల తరబడి రైతుకు నమ్మకమైన ఆదాయాన్నిస్తూ భరోసానిచ్చేవి పండ్ల తోటలు. అందుకే వీటి సాగు విస్తీర్ణం ఏటికేటికి పెరుగుతోంది. అయితే ఈ మధ్య కోస్తా ప్రాంతంలోని ఉద్యాన పంటలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది సర్పిలాకార తెల్లదోమ. కొబ్బరి, ఆయిల్ పామ్, అరటి, జామ, సపోటా, సీతాఫలం ఇలా అన్ని పండ్ల జాతుల్లోనూ దీని నష్టం కనిపిస్తోంది. రూగోస్ తెల్లదోమగా పిలిచే ఈ చీడ నివారణకు రసాయన పద్ధతుల కన్నా సమగ్ర యాజమాన్య పద్ధతులు మేలంటూ తెలియజేస్తున్నారు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా, వెంకటరామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శాలిరాజు. ఉద్యాన పంటల్లోనూ అదేవిధంగా మనకు పండ్ల తోటలను వీటిలో ఎక్కువగా ఒక కొత్త రకం తెల్లదోమ, సర్పిలాకార తెల్లదోమ అనే పురుగు నష్టం కలగజేస్తుంది. కొబ్బరి మరియు ఆయిల్ పామ్ పంటల్లో చాలా తీవ్రంగా ఆశించి నష్టం కలగజేసి రైతులకు దిగుబడుల మీద గణనీయమైన ప్రభావం చూడడం మనము గమనిస్తూ ఉన్నాము. ఆకుల అడుగు భాగాలన తెల్లటి వలయాలలో గుడ్లను ఏర్పరుస్తుంది. ఈ యొక్క వలయాలపై తెల్లని మైనపూత మరియు వెంట్రుకలు కప్పబడి ఉంటాయి. సర్పిలాకార తెల్లదోమ కూడా ఈ రసం పీల్చే జాతికి చెందినటువంటి పురుగు. ఇది విసర్జించినటువంటి ఈ యొక్క తేనె లాంటి జిగురు పదార్థం ఈ యొక్క ఆకుల అడుగు భాగం నుంచి కింద ఉన్న ఆకుల మీద పడడం వల్ల ఒక నల్లటి మసిమంగు ఏర్పడడం గమనిస్తూ ఉంటాం. ఈ నల్లటి మసిమంగు ఏర్పడడం వల్ల కిరణజన్య సంయోగక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. ఈ యొక్క రసం పీల్చడం వల్ల కూడా ఆకుల అడుగు భాగం నుంచి చెట్లు కూడా ఒత్తిడికి గురడం మనం గమనిస్తూ ఉంటాం. మరి ఈ యొక్క పురుగు 5 దశల్లో మనం అభివృద్ధి చెందడం గమనిస్తూ ఉంటాము. దాదాపుగా ఈ యొక్క పురుగు మనకు 30 నుంచి 45 రోజుల్లో జీవిత చరిత్రను కంప్లీట్ చేసుకోవడం చూస్తాం. ఈ పురుగు ఎక్కువగా వర్షాభావ పరిస్థితుల్లో ఉధృతిని, ఉనికిని మనం తోటలలో గమనించడం జరుగుతుంది. అధిక వర్షపాతాన్ని మరియు తేమ వాతావరణాన్ని ఈ యొక్క సర్పిలాకార తెల్లదోమ తట్టుకోలేదు. సో ఎప్పుడైతే మనకు సాధారణంగా నమోదయ్యేటువంటి ఉష్ణోగ్రతల కంటే 2 డిగ్రీ సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదైనట్లయితే వీటి యొక్క ఉధృతి మనం ఇంకా ఎక్కువగా ఉండడం గమనిస్తాం. కాబట్టి వీటి యొక్క నివారణకు రైతులందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క సామూహికంగా ఉద్యాన విశ్వవిద్యాలయం వారు సిఫారసు చేసినటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే ఈ యొక్క తెల్లదోమ ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు. తెల్లదోమ సోకినటువంటి ప్రాంతాల నుంచి కానీ లేకపోతే నర్సరీ నుంచి కానీ కొబ్బరి మొక్కలు కానీ మిగతా మొక్కలు కానీ లేకపోతే కాయలు కానీ ఒక చోటు నుంచి ఇంకొక ప్రదేశానికి ట్రాన్స్పోర్ట్ అనేది చేయకూడదు. అదేవిధంగా కొబ్బరి తోటలు కానీ ఆయిల్ పామ్ తోటలు కానీ ఉందో పసుపు రంగు జిగురు అట్టలు కూడా కంపల్సరీగా ఏర్పాటు చేసుకోవాలి. ఆ పసుపు రంగు జిగురు అట్టలు మనకు చెట్ల కాండం చుట్టూ చుట్టేసిన తర్వాత కంపల్సరీగా ఈ యొక్క ఆముదం నూనెను కూడా మనం పూసినట్లయితే ఈ యొక్క తెల్లదోమలు మనకు ఈ యొక్క సాయంకాల సమయంలో కానీ ఉదయం సమయంలో అతుకొని పోయి మరి చనిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకు గుడ్డు దశలో కానీ ఈ యొక్క తెల్లదోమ మనకు ఆశించినప్పుడు మనకు వెంటనే అజాడిరెక్టిన్ 10,000 ppm అయితే 1 మిల్లీలీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవడం. ఖచ్చితంగా దీనికి మనకు సర్ఫ్ పౌడర్ 10 గ్రాములు 1 లీటర్ చొప్పున ఈ రెండును కూడా కలిపి మనం పిచికారీ చేసినట్లయితే ఈ యొక్క తెల్లదోమను మనం నివారించుకోవచ్చు.
ఎక్కడైతే మనకు నల్లటి మసిమంగులాగా ఆకులు కప్పబడి ఉందో సో వాటి నివారణకు కంపల్సరీగా గంజి పొడిని స్టార్చ్ పౌడర్ అంటారు, అది 10 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. వీలైతే మన కుంకుడుకాయ పొడి సోప్ నాట్ పౌడర్ అంటారు, అది ఒక 4 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని మనకు 10 నుంచి 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకున్నట్లయితే వీటి యొక్క ఉధృతిని కొంతవరకు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనకు ఉద్యాన పరిశోధనా స్థానం అంబాజీపేట వారు ఈ పురుగును నివారించడానికి ఇప్పుడు మనకు అపెట్రోక్రైజా ఆస్టర్ అనే నామంతో బదనికలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ యొక్క బదనికలను అపెట్రోక్రైజా ఆస్టర్ అనే బదనికలు మన తోటలో విడుదల చేసుకోవాలి. ఒకవేళ మనకు తక్కువ స్థాయిలో మనం పురుగు గమనించినట్లయితే దాదాపు ఒక చెట్టుకు 100 నుంచి 150 బదనికలు మనం విడుదల చేసుకోవటం, మధ్యస్థ స్థాయిలో వీటి యొక్క ఉధృతి గమనించినట్లయితే దాదాపుగా ఒక్కొక్క చెట్టుకు 300 బదనికలు మనం రిలీజ్ చేసుకున్నట్లయితే సర్పిలాకార తెల్లదోమను నివారించుకోవచ్చు. అదేవిధంగా పరాణబొక్కు అంటారు, పారాసైటాయిడ్, ఎన్కార్షియా గుడెలోపే అనే పారాసైటాయిడ్ కూడా ఈ యొక్క తెల్లదోమను సమర్థవంతంగా నివారించవచ్చు. అయితే ప్రయోగశాలలో అభివృద్ధి చేయలేం కాబట్టి ఎక్కడైతే ఈ ఎన్కార్షియా గుడెలోపే అనే పారాసైటాయిడ్స్ మనకు ఈ యొక్క తెల్లదోమ ఆశించినటువంటి తోటలో లభ్యమవుతాయో అక్కడి నుంచి తీసుకుని మనకు ఈ యొక్క తోటలో విడుదల చేసుకున్నట్లయితే దాదాపుగా ఈ యొక్క 6 నుంచి మనకు 8 నెలల్లో ఈ యొక్క తెల్లదోమని మరి కంట్రోల్ అనేది సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా జీవ నియంత్రణ పద్ధతిలో డెవలప్ చేసినటువంటి ఈ యొక్క ఎంటోమోపారజెనిక్ ఫంగస్ అంటారు, ఇసారియా ఫిమిసోరోసియా యొక్క తెల్లదోమను నివారించడానికి వాడుకోవచ్చు. ఇది మనకు 5 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని వీటితో పాటుగా స్టిక్కర్ ఏజెంట్ అంటారు, జిగురు కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఈ యొక్క తెల్లదోమ ఆశించినటువంటి కొబ్బరి తోటల్లో కంపల్సరీగా ఎటువంటి ఈ యొక్క రసాయనిక మందులు, ఈ యొక్క కీటకనాశనులు పిచికారీ చేయకూడదు. ఎందుకంటే ఇవి పిచికారీ చేసుకోవడం వల్ల మేలు చేసేటువంటి యొక్క మిత్ర పురుగులు అంటే ఏదైతే ప్రిడేటర్స్ అని అంటున్నామో మనకు అపెట్రోక్రైజా ఆస్టర్, అదేవిధంగా పారాసైటాయిడ్స్, ఎన్కార్షియా గుడెలోపే ఇవన్నీ కూడా మనం నశించిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరీగా ఈ యొక్క రసాయనిక మందుల్ని తోటలలో పిచికారీ చేసుకోకూడదు. సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లు మాత్రమే సర్పిలాకార తెల్లదోమను కంపల్సరీగా నివారించుకోవచ్చు. వ్యవసాయం నిత్యనూతనం. అందుకే ఎన్నో కొత్త రకాలు, మరెన్నో సాగు విధానాలతో పాటు సరికొత్త పరికరాలెన్నో ఎప్పటికప్పుడు రైతుకు చేరువ అవుతున్నాయి. ఎద్దుల స్థానే ట్రాక్టర్లు, కోతలకు కంబైన్డ్ హార్వెస్టర్ల వాడకం ఇవాళ అన్ని ప్రాంతాల్లోనూ చొచ్చుకుపోయింది. ముఖ్యంగా కూలీల కొరత ఉన్న ప్రాంతాల్లో కంబైన్డ్ హార్వెస్టర్ల వాడకం అనివార్యంగా మారింది. అయితే ఇది వాడటం వల్ల ముఖ్యంగా గడ్డి ముక్కలైపోయి పశువుల మేతకు పనికొచ్చేది కాదు. చిన్న చిన్న గడ్డి ముక్కలను ఏరి కుప్పగా వేయటం కష్టంతో కూడుకున్న పని కావడంతో గడ్డిని పొలంలోనే వృధాగా వదిలేసి తగులబెట్టడం లేదా కలియదున్నటం చేస్తున్నారు. అయితే గడ్డిని సేకరించి కట్టలుగా కట్టే బేలర్ అనే యంత్ర పరికరం అందుబాటులోకి వచ్చాక ఆ కష్టాలు తీరాయి. బేలర్ పరికరం పనితీరు, ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వ్యవసాయ రంగంలో యంత్రాల ప్రాధాన్యం క్రమంగా పెరుగుతోంది. ఎప్పటినుంచో వేధిస్తున్న వ్యవసాయ కూలీల కొరత మన ప్రధాన ఆహార పంట వరి సాగులో యాంత్రీకరణ ఆవశ్యకతను చెప్పకనే చెబుతోంది. కూలీల ఇక్కట్లతో సతమతమవుతున్న రైతులకు కంబైన్డ్ హార్వెస్టర్ వరంగా మారింది. దీంతో సమయం ఆదా అవుతూ ధాన్యం కూడా వెంటనే చేతికి వస్తుంది. అయితే ఈ యంత్రంతో కోయటం వల్ల వరిగడ్డి చిన్న చిన్న ముక్కలుగా అవడంతో గడ్డిని పోగు చేయటం కష్టంగా మారుతోంది. అందువల్ల రైతులు గడ్డిని పొలంలోనే వదిలేసి కాల్చివేస్తున్నారు. ఇలా కాల్చటం వల్ల వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది. అంతేకాక పశుగ్రాసం కొరత ఏర్పడి వేరే ప్రాంతాల నుంచి కొనుగోలు చేసే దుస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు బేలర్ అనే యంత్ర పరికరం అందుబాటులో ఉంది. ఈ యంత్రం సహాయంతో వరికోతల తర్వాత వరిగడ్డిని నిమిషాల వ్యవధిలో కట్టలు కట్టుకోవచ్చు. గంటకు 1 ఎకరా పొలంలో ఉన్న వరిగడ్డిని పరిమాణాన్ని బట్టి 45 నుంచి 60 కట్టల వరకు కడుతుంది. ఇందుకోసం 4-5 లీటర్ల డీజిల్ ఖర్చవుతుంది. అలా రోజుకు 5 ఎకరాల పొలంలో 250 నుంచి 300 కట్టలు కట్టుకోవచ్చు. వీటిలో దీర్ఘచతురస్రాకారంగా, గుండ్రంగా గడ్డిని కట్టలుగా కట్టే బేలర్ యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. దీర్ఘచతురస్రాకారంలో ఉన్న కట్టలు
15 నుంచి 45 కిలోల బరువుంటే, గుండ్రటి ఆకారంలో కట్టిన కట్టలు 15 నుంచి 30 కిలోల వరకు బరువుంటాయి. ఈ యంత్రం ఖరీదు 2.5 లక్షల నుంచి 3.5 లక్షల వరకు ఉంది. ఇది 40 అశ్వ సామర్థ్యం పైన గల ట్రాక్టర్కు అమర్చుకోవచ్చు. కూలీలతో కట్టలు కట్టాలంటే 1 ఎకరానికి 4,000 నుంచి 6,000 దాకా ఖర్చవుతుంది. ఈ యంత్రం ద్వారా అయితే 1,500 నుంచి 2,000 రూపాయలతోనే పనిని పూర్తి చేయవచ్చు. పైగా బేలర్ సహాయంతో కట్టిన కట్టలు తక్కువ స్థలంలో ఎక్కువ గడ్డిని నిల్వ చేసుకునే అవకాశం ఉంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేందుకు కడప జిల్లాలో సదస్సు జరిగింది. కడప ఉద్యాన సమ్మేళనం పేరుతో ఉద్యాన శాఖ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. జిల్లా నలుమూలల నుంచి ఈ కార్యక్రమానికి రైతులు హాజరయ్యారు. ఆయా ప్రాంతాల్లో రైతులు పండించే ఉద్యాన పంటలను ప్రదర్శనలో ఉంచారు. జిల్లాలో ప్రధానంగా అరటి, చీనీ, పసుపు, ఉల్లి సాగు చేస్తారని, ఈ ప్రధాన పంటలు రాష్ట్ర, దేశ స్థాయితో పాటు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా ప్రయత్నాలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కడప జిల్లా అభివృద్ధి చెందాలి అంటే, వెనుకబాటుతనం ఉన్నటువంటి కడప జిల్లాలో బంగారాన్ని పండించాలి అంటే ఏకైక మార్గం ఈరోజు హార్టికల్చర్ పంటలు పండించడమే. దాన్ని గుర్తెరిగి గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు గత 10 సంవత్సరాలుగా అగ్రికల్చర్ నుంచి హార్టికల్చర్కి ఎక్కువగా మైగ్రేట్ అవుతున్నారు. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, 10 సంవత్సరాల క్రితం బనానా అంటే చాలా తక్కువ ఎకరాల్లో కడప జిల్లాలో ఉండేది. ప్రపంచ బనానా మ్యాప్లోనే కడప జిల్లా అనేది ఒక ముఖ్యమైనటువంటి భాగంగా ఉంది. సదస్సు సందర్భంగా పలు ఉద్యాన ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు. రైతులు పండించిన పలు రకాల పండ్లు, పంట ఉత్పత్తులు, చిరుధాన్యాలు, ఉప ఉత్పత్తులు, నూనెలు వంటివి అందుబాటులో ఉంచారు. ఇలాంటి సమ్మేళనాల ఏర్పాటు సాగుదారులకు ఉపయుక్తంగా ఉంటుందంటూ ఉద్యాన రైతులు చెబుతున్నారు. పార్వతీపురం, మన్యం జిల్లా కొమరాడ మండలం గంగరాయి వలస గ్రామానికి చెందిన రైతు కందులపాటి సాయిబాబు జామ సాగు చేపట్టాడు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఈ రైతు గతంలో వరి, కూరగాయల సాగు చేసేవాడు. అయితే తమ ప్రాంతం కొల్లేరు సమీపంలో ఉండటంతో సరియైన పంటలు పండించలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అన్నదాత కార్యక్రమంలో వచ్చిన జామ సాగు కథనాన్ని చూశానని, ఆ స్ఫూర్తితో పండ్ల తోటల సాగు వైపు అడుగులు వేశానంటూ రైతు చెబుతున్నాడు. మన్యం జిల్లాలో 7 ఎకరాల సాగు భూమిని కొనుగోలు చేసి అందులో జామ వేశాడు. జామతో పాటు అంతర పంటగా గత 2 ఏళ్ల క్రితం వక్క చెట్లు నాటాడు. ప్రస్తుతం జామ నుంచి మంచి ఆదాయం వస్తుందని, వక్క దిగుబడులు రావడానికి ఇంకా సమయం పడుతుందంటున్నాడు. నేను మాది అసలు వెస్ట్ గోదావరి ఆకివీడి మండలం పెదకాపురంలో మా కొల్లేరు భూములు అయ్యి, ఆ కొల్లేరు మొలకలకి తట్టుకునే విధంగా లేకపోవటం వలన అప్పుడులో నేను రామోజీరావు గారిది అన్నదాత ప్రోగ్రాం చూడటం వలన ఈ కరేపాకు, జామ తోట గురించి ఆయన ఒక వ్యాసం రాశారు. అందులోను దానికన్నా బెస్ట్ అని నేను ఇప్పుడు ఈ ఏరియా ఎంచుకుని ఇక్కడికి వచ్చడం జరిగింది. అని అక్కడ వరి, టమాటా, క్యాబేజ్ ఒక 20-15 రకాల పంటలు వేస్తూ ఉండగా జామ తోటకి వెళ్ళి, అదే ఈనాడు అది ప్రోగ్రాం కూడా ఈనాడులోనే వచ్చిందండి. ఈ జామ తోట కాన్సెప్ట్ తాడేపల్లి కూడా కడిగద్దులో సాగు చేస్తున్నారని ఆ ప్రోగ్రాం చూసిన తర్వాత ఏంటి పక్కనే ఉండి ఇలా సూత్రం ఏంటని ఆ ఉద్దేశంతో మళ్ళీ అక్కడి నుంచి మొక్కలు తెచ్చి పార్వతీపురం మని గంగరే వలసలో 8 ఎకరాల పొలంలో మొక్కలు సాగు చేసామండి. ప్రతి మొక్క 50 రూపాయల చొప్పున తెచ్చుకుని ఎకరానికి 6 to 6 కొంత పొలం వేసాము. ఎకరానికి 1200. అదే కాకుండా మళ్ళీ కొంత పొలాన్ని ఏం చేసి ఉంటే 8 to 8 ఎటు చూసినా 8 అడుగులు ఉండేటట్టుగా ఎకరానికి 750 మొక్కల కాడికి నాటుకున్నాం. అలా చేస్తుండగా ఈ ఒక్క ఏమైందంటే, ఒక్క మేము కర్ణాటక నుంచి గింజ 10 రూపాయల లెక్కన, పిఠాపురం నుంచి కూడా ఒక్కో గింజ 10 రూపాయల లెక్కన కొనుక్కుని మేము సొంతంగా నారు పూసుకుని నాటామండి. ఎకరానికి 750 కాడికి ఒక మొక్కలు నాటాము. మా వ్యవసాయం అంతా డ్రిప్ ద్వారానే సాగు అవుతుందండి. ఆ డ్రిప్ ద్వారా కొంత ఎరువులు పంపిస్తూ ఉంటాం. దాంతోపాటు ఆ మొక్కకి ఆ ఒక్కతో జామతో పాటు ఒక మొక్క కూడా వెళ్తుంది. దానికి ప్రత్యేక శ్రద్ధ ఏం లేదు. ఈ కలుపు మందులు నివారణ కోసం నిమిత్తం మొక్కల చుట్టూ బాగు చేయించి కలుపు మందు పడకుండా అదొకటి చేసుకుంటున్నాం. గతం ఎకరానికి ఒక 2 ట్రాక్టర్ల కాడికి 2 సంవత్సరాలకు ఒకసారి మొక్కకి పాదుగాడ వేస్తూ ఉంటామండి. అలా కాకుండా సూపర్, డిఏపి, పటాసు సంవత్సరం 2 సార్లు ఈ జామ మొక్కలకు పెడతాం. దాంతోపాటు ఈ ఒక్క మొక్కలకి పెద్దగా ఇప్పుడు ఈ సంవత్సరం నుంచే స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మొదటి సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం వచ్చింది ఈ ఒక్క మొక్కలకి. జామ తోటలో ఒక్కతో పాటు బొప్పాయి మొక్కలను సాగు చేసిన ఈ రైతు ఎప్పటికప్పుడు సస్యరక్షణ చర్యలు చేపట్టడంతో పంటలు ఆరోగ్యకరంగా ఉన్నాయంటున్నాడు. ఏక పంట కంటే అంతర, మిశ్రమ పంటలు రైతులకు కలిసి వస్తుందంటూ తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు.
2024-25 ఆర్థిక సంవత్సరంలో బిందు తుంపర్ల సేద్యం అమలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. పంటల సాగుకు అవసరమైన సాగునీరు కాలవల ద్వారా పారించటం సమస్యగా మారుతున్న తరుణంలో అందుబాటులోకి వచ్చిందే సూక్ష్మ సేద్యం. ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో సూక్ష్మ సేద్యం అధిక విస్తీర్ణంలో అమలవుతోంది. దేశంలో బిందు తుంపర్ల సేద్యం సుమారు 15 లక్షల హెక్టార్లలో అమలవుతూ ఉండగా ఒక్క ఆంధ్రప్రదేశ్లో 1,17,880 హెక్టార్లకు చేరుకుంది. సాగునీటి ఇబ్బందులకు పరిష్కార మార్గంగా చిన్న సన్నకారు రైతులకు బిందు తుంపర్ల సేద్య పరికరాలను రాయితీపై అందజేస్తున్నట్లు ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ రాష్ట్రంలో మైక్రో ఇరిగేషన్ ద్వారా మనం డ్రిప్ అండ్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ సంబంధించి మనం ప్రొవైడ్ చేస్తున్నాం రైతులకి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో వరకు మనకు 15 లక్షల హెక్టార్లో మైక్రో ఇరిగేషన్ కవర్ అయ్యింది. ఇందులో 10 లక్షల హెక్టార్ వరకు హార్టికల్చర్ క్రాప్స్కి, ఒక 5 లక్షల హెక్టేర్స్ వరకు అగ్రికల్చర్ క్రాప్కి కవర్ అయ్యింది. ప్రిడామినెంట్గా హార్టికల్చర్ అంతా కూడా డ్రిప్ ద్వారాను, కొన్ని అగ్రికల్చర్ క్రాప్స్ స్ప్రింక్లర్ ద్వారా మనం సప్లై చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం మన ఎంటైర్ కంట్రీలో మన ఆంధ్రప్రదేశ్ స్టేటు మైక్రో ఇరిగేషన్ రైతులకు ప్రొవైడ్ చేయడంలో నెంబర్ 1గా 1,17,000 హెక్టేర్స్లో మనం కల్పించి నెంబర్ 1గా ఉన్నాము. నూతన ప్రభుత్వంలో ఆ సబ్సిడీ కూడా పెంచి ఎస్సీ ఎస్టీలకి 100% ఫ్రీగా డ్రిప్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇస్తున్నాము. అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు ఉన్నా కూడా ఇంతకుముందు 70% ఉండేది, ఇప్పుడు 90% సబ్సిడీ ఇచ్చి ఆల్మోస్ట్ వాళ్ళు సబ్సిడీ పెంచినందు వలన 80-90% రైతులు మనకు ఈ యొక్క 90% సబ్సిడీ కవరేజ్లోకి వచ్చినందు వలన వారు చాలా లబ్ధి పొందుతున్నారు. రీసెంట్గా మనకు ఈ డ్రిప్ పర్టికులర్గా రాయలసీమ జిల్లాలు అట్లాగే నార్త్ కోస్టల్ జిల్లాల్లో ఎక్కువగా వాడుతున్నారు. దీనివల్ల మనకు ఒకటి వాటర్ సేవింగ్, 2 ప్రొడక్టివిటీ ఎన్హాన్స్మెంట్. రీసెంట్గా మనము ఈ మైక్రో ఇరిగేషన్లో కూడా ఆటోమేషన్ చేస్తున్నాం. ఆటోమేషన్ ద్వారా ఆ రైతు ఇంటి దగ్గర నుంచి కూడా మనము ఎగ్జాక్ట్గా ఎంత క్వాంటిటీ వాటర్ రిలీజ్ చేయాలి, ఏ టైంలో రిలీజ్ చేయాలి అనేది బేస్డ్ ఆన్ ఏదైతే సెన్సర్స్ ఉపయోగించి ఆ సెన్సర్స్ ద్వారా ఆ సాయిల్లో ఉన్న మాయిశ్చర్ ఉంది అనుకున్నప్పుడు ఆ రైతుకు అలర్ట్ వెళ్తుంది. సెన్సర్ సిస్టము, అదేవిధంగా ఆటోమేటిక్ కంట్రోల్ ప్యానల్ ఉపయోగించి దాన్ని మొబైల్ యాప్కి లింక్ చేసుకుంటూ మనము దాన్ని ఆటోమేషన్ ద్వారా మైక్రో ఇరిగేషన్కి నెక్స్ట్ అడ్వాన్స్మెంట్కి మనం ఈ సంవత్సరం వెళ్తున్నాము. సూక్ష్మ సేద్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తొలి స్థానంలో నిలవగా గుజరాత్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు తర్వాత స్థానంలో నిలిచాయి. ఈ విధానంలో ఫెర్టిగేషన్ ద్వారా ఎరువులను కూడా నీటితోనే మొక్కలకు అందించే అవకాశం ఉండటంతో ఎరువుల వృధాను సైతం అరికట్టవచ్చు. రానున్న కాలంలో బోర్లన్నింటిలో 100% సూక్ష్మ సేద్యం అమలు చేయడానికి కసరత్తు చేస్తున్నామని, అలానే రైతులు ఇంటి నుంచి సూక్ష్మ సేద్య విధానాన్ని అమలు చేసేలా మొబైల్ యాప్ విధానం ద్వారా ఆటోమేషన్ చేసేందుకు పరిశీలిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ పథకం ద్వారా 1,17,880 హెక్టార్ల విస్తీర్ణంలో బిందు మరియు తుంపర సేద్య పరికరాలను మంజూరు చేయడం జరిగింది. ఇది భారతదేశంలోనే అత్యధికంగా మంజూరు చేసిన రాష్ట్రంగా మనం నిలవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి టోటల్గా బడ్జెట్ వచ్చేసి 1,176 కోట్లు. ఈ 1,176 కోట్లలో 328 కోట్లు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉంటుంది. అలాగే 598 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాయితీ అందించడం జరుగుతుంది. 100% బోర్లన్నీ కూడా మైక్రో ఇరిగేషన్తో కవర్ కావాలి. శాచ్యురేషన్ మోడ్ అంటారు. 100% శాచ్యురేషన్ మోడ్లో మన రాష్ట్రంలో ఈ మైక్రో ఇరిగేషన్ పథకాన్ని అమలు చేయడానికి ఉద్యాన శాఖ ద్వారా అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఎంత నీరు అవసరమో, ఎంత ఎరువు అవసరమో అంతే ఇచ్చేసి తక్కువ నీరు, తక్కువ ఎరువుతోటి ఎక్కువ దిగుబడి, పర్ డ్రాప్ మోర్ క్రాప్, అతి తక్కువ నీళ్లు, అతి ఎక్కువ దిగుబడి, అతి ఎక్కువ ఆదాయము దిశగా ఉద్యాన శాఖ ఈ మైక్రో ఇరిగేషన్ పథకాన్ని అమలు చేస్తూ ఉంది. 2025-26 సంవత్సరం నుంచి 5 ఎకరాల వరకు పొలం ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ రైతులందరికీ కూడా 100% రాయితీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రాయలసీమలో కూడా గతంలో అక్కడ ఉన్నటువంటి కరువు పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, అక్కడ ఉన్నటువంటి ఉద్యాన పంటల యొక్క ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని 10 ఎకరాల వరకు పొలం ఉండే రైతులు కూడా 90% ఉండేది. అది మధ్యలో 70% చేయడం జరిగింది. తిరిగి ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి 10 ఎకరాల వరకు పొలం ఉండేటువంటి రైతులకు కూడా రాయలసీమ మరియు ప్రకాశం జిల్లాలో 90% రాయితీని పునరుద్ధరించడం జరిగింది. దీనికి తోపాటు 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి ఆటోమేషన్ పరికరాలను కూడా రాయితీతో ఇంట్రడ్యూస్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ప్రతికూల పరిస్థితుల్లో పంటల సాగు సాఫీగా జరగడానికి, నీటి వనరులను సమర్థంగా వినియోగించడానికి సూక్ష్మ సేద్య విధానం చక్కటి పరిష్కారమంటూ అధికారులు తెలియజేశారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800 425 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.